భారత్ ఆర్థిక వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సానుకూల అంచనాలను వ్యక్తం చేసింది. 2026-2027 ఆర్థిక సంవత్సరంలో కూడా దేశ ఆర్థిక వృద్ధి బలంగా కొనసాగుతుందని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని నివేదిక వెల్లడించింది. అయితే దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల రంగం బలోపేతం కావటం వృద్ధికి ప్రధాన కారణాలుగా ఆర్బీఐ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, తయారీ రంగానికి ప్రోత్సాహం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని నివేదిక తెలిపింది. అయితే ప్రపంచ వాణిజ్య పరిస్థితులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ సూచించింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండటం అండ్ ఆర్థిక రంగం బలోపేతం కావటం భారత ఆర్థిక వ్యవస్థకు అదనపు బలాన్ని ఇస్తున్నాయని పేర్కొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అయితే మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు, పెరుగుతున్న మధ్యతరగతి వినియోగం, సాంకేతిక రంగాల్లో పురోగతి రాబోయే సంవత్సరాల్లో కూడా దేశ వృద్ధిని ముందుకు నడిపే అవకాశం ఉంది. సో మొత్తానికి ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలుస్తోందని, భవిష్యత్తు వృద్ధిపై ఆర్బీఐ వ్యక్తం చేసిన ఆశావహ అంచనాలు దేశ ఆర్థిక రంగానికి సానుకూల సంకేతాలుగా భావిస్తున్నారు.